ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. దేవరా సినిమా చేసేటప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండడమే జోగుల క్యారెక్టర్. బట్ ఒకరోజు మీకై మీరు వెళ్ళి ఆ సెట్లో ఎన్టీఆర్ ఆ దేవరా ఆయుధ పూజ సాంగ్ మానిటర్లో అది చూసి మీరు గణేష్ మాస్టర్ ఇద్దరు స్పెల్ బౌండ్ అయిపోయారంట, ఏంది డ్యాన్స్ అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ గురించి కాస్త చెప్పండి. అది యాక్చువల్గా గణేష్ మా షార్ట్లు ఏం జరగట్లేదండి. నేను 2-3 రోజులు ఉన్నా దానికోసమని. ఒక్కసారి కార్నర్లో నుంచుని ఉన్నాను, వరాన్ని పట్టుకుని నుంచుని ఉంటాను. అట్లా 2-3 షార్ట్స్ ఉన్నాయి. అది తప్పితే ఇంకేం జరగట్లేదు, అంతా రాత్రే జరుగుతోంది. సరే, నాకు ఎవరో చెప్పారు, ఇది ఎవరు డాన్స్ డైరెక్టర్ అంటే గణేష్ అన్నారు, గణేష్ ఆచార్య. ఐ రియలీ లవ్ హిస్ వర్క్. ఎందుకంటే ఆ స్థూల కాయం ఏంటి, ఆ మూమెంట్స్ ఏంటి, గోవిందాన్ని స్టార్ట్ చేసింది ఒక రకంగా. అంతే మేడం, కరెక్ట్. సరే, నేను ఆయన కలుసుకోవాలని అనిపించింది. నేను జనరల్గా మదర్ టెరెసా అయినా నాకు అనవసరమే, అట్లాంటిది గబుక్కున ఒక ఫీలింగ్ వచ్చింది, ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. సరే, ఇట్లా తిరుగుతున్నాను, ఎప్పుడు చూసినా ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద క్రౌడ్స్ కదా, కుదరట్లేదు. మన డైరెక్టర్ గారు అన్నారు, అమ్మా ఇంకో 2 గంటల్లో ఒక షార్ట్ 2 షార్ట్లు ఉంటే చేసి చెడిపోతారు కానీ ఆయన అన్నారు. మళ్ళీ ఆయన మాట్లాడేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అట్లా తిరుగుతుంటే ఎవరో నా పక్కన నుంచున్నారు. आप कहाँ के हैं? बॉम्बे से हूँ. आप फिल्मों में काम करते थे क्या? फिल्मों में ఇక్కడ ఇంత పసుపు काम करते तो कौन बोलता है ऐसा? हाँ, नहीं मतलब हिंदी फिल्मों में काम करते हैं ना आप? मैंने कहा जी मैं करती थी. అని అప్పుడు తెలియను, అంతవరకు తెలియదు. చూస్తే అది గణేష్ మాట్లాడుతున్నాడు నాతోటి. నేను ఆప్సే మిల్నా థా ముझे అన్నాను. అంటే आप कौन है అన్నాడు. అంటే मेरा नाम रामेश्वरी. आपने सुनैना में काम किया ना, आपने फलाना में काम किया. ఆయన మొదలెట్టాడు. మొదలుపెట్టి స్లో మూవింగ్ గానే होते हैं, बड़े प्यारे गाने होते हैं आपके అని మొదలెట్టాడు. మొదలుపెట్టి అరే असिस्टेंट्स को इधर आओ, ये बताओ कौन है, याद है वो गाना, उसमें आप लगा ऐसे ऐसे करके गाना गा रहे थे, వాళ్ళంతా చేశారంట అక్కడ, ఏ ఓ వలి హీరోయిన్ అని అట్లా చూపిస్తుంటే ఆ తర్వాత నాకు కొంచెం ఐ ఫెల్ట్ గుడ్. అంతే కదా, ఎవరైనా సరే అంత మంచి పేరున్న మనిషి అట్లా మనతో ఏదో ఎంత సొంత మనిషిలో మాట్లాడుతుంటే మనకు చాలా బాగుంటుంది. మాట్లాడుతూ నేను అన్నాను, ఫిర్ గానా కైసే ఆయా, बड़ा अच्छा है, डांस बहुत ही अच्छा करता है ना ये लड़का. నేను కావాలని అడిగాను. అరే యార్ కమాల్, 2 बार देखता है कर लेता है. అట్లా బాగా పొడుగుతారు. సడన్లీ ఆయన నా వంక చూసి గానా దేఖనా చూస్తారా? నాకు అర్థం కాలేదు, కరెక్టా చూడాలా చూడకూడదా ఏమిటి తెలియదు. అంటే అయ్యే అందుకే చాలా ఫ్యాన్సీ ఏదో ఒక ఉంది, మానిటర్ లాగా ఇంత పొడుగ్గా ఏదో ఉంది. అక్కడ తీసుకెళ్ళి మొత్తం పాట చూపించేసాడు. ఎవ్వరు చూడలేదు అప్పటికి. ఐ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ టు సీ పాట. నేను అందరూ అదేంటి నువ్వు చూసేసావా అని అడుగుతున్నా. ఆయన చూపించాడు నాకు, నేను చూసేసాను. ఆ సాంగ్ చూసేటప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ అన్నారంట, ఏంది డాన్స్ ఏంది, ఒకసారి చూస్తాడు వెళ్ళేసేస్తాడు అన్నాడు. డెఫినెట్గా, ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, మాకు అర్థం కాలేదు ఎప్పుడు రిహర్సల్ చేశాడు ఇతను, ఎప్పుడు టేక్ చేశాడు మాకు అర్థం కాలేదు. పైగా లాంగ్ టేక్స్. అవును, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అక్కడి నుంచి వచ్చి రావాలి, కిందకి దిగాలి, కింద ఇక్కడ ఏదో చెయ్యాలి, మళ్ళీ లేచి నుంచోవాలి, ఎగరాలి, ఈ మోకాళ్ళ మీద చేయాలి. ఇవన్నీ ఒక్క షాట్లో చేసి పడేస్తాడు, ఒక్క జస్ట్ వన్. నో హి ఈజ్ బేసికలీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సునైనా సినిమా షూటింగ్ లోనే కదా మీకు యాక్సిడెంట్ అయింది? అవును. అంటే మీరు చాలా సార్లు యాక్సిడెంట్ అయింది చెప్పున్నారు, కానీ అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది పాట ఉందండి, సునైనా ఇన్ నజారోं को तुम देखो అని. అది నసీరుద్దీన్ షా గుర్రం మీద నన్ను కూర్చోబెట్టి తిప్పుతున్నాడు. ఓకే. అద్భుతమైన మంచి గుర్రాన్ని తీసుకొచ్చారు, తెల్లటి గుర్రం. కాకపోతే కింద ఫాల్స్ ఫ్లోరింగ్ వేయించారు. ఓకే. చూడడానికి బాగుండాలని ఎందుకో కారణం తెలియదు.
లైట్లు విపరీతంగా. నేను ఒక 30-40 కిలోల కాస్ట్యూమ్ వేసుకుని ఉన్నాను. మేడం దాని మీద పక్క దానిలో కూర్చున్నా, ఈ రకంగా సైడ్ సైడ్ ఆ రకంగా కూర్చున్నా. దాని మీద ఒక షార్ప్ మెటీరియల్ పెడతారు కదా, అది కాలికి ఏదో అంటారు, దాని మీద ఇట్లా ఇట్లా రంగురంగుల ఏకలేదో పెడతారు, అది ఉందన్నమాట. అది 2 అడుగులు తీసి అది బోల్ట్ అయింది. అలా నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది. నేనేమో జనరల్గా మనం పడడానికి ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్ళి పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్నా. ఈ లోపల నసీర్ చేతిలోంచి కూడా తను వదిలేయాల్సి వచ్చింది. అంటే ఊపు వల్ల ఆ షార్ప్ మెటీరియల్ ఉంది, అది వచ్చి ఇక్కడ గుచ్చుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. తమాషా కంటికి ఏమవ్వలేదు, రెప్పకయింది. కానీ ఆ ఇంపాక్ట్ ఎంత అయిందంటే ఇక్కడి నుంచి ఇంతవరకు నల్లగా అయిపోయింది. అండ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనమాట. అంటే ఇట్లా కాలిపోయింది అంతే. నాకేం తెలియట్లేదు, నొప్పి కూడా లేదు. నేను అడుగుతున్నా ఏమైంది అడుగుతున్నా అందరినీ. లిటరల్గా నాకు ఇంకా గుర్తుంది, నా మేకప్ మ్యాన్ ఉల్హాస్ అబ్బాయి పేరు, అసిస్టెంట్, నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. నన్ను చూసి ఎలా వెనక్కి భయపడిపోయాడు. నాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది. అంటే అతను తీసుకురావట్లేదు ఎవరు. అప్పుడు మా డైరెక్టర్ హిరేన్ నాగ్, ఆయన కంగారు పడిపోయాడు. ఆయన పాపం కంగారు పడిపోయాడు. ఆయన అనదర్ డైరెక్టర్, ఆయనతో 2-3 సినిమాలు చేశాను. వెరీ వెరీ నైస్ మ్యాన్, బట్ హీ వాజ్ నాట్ సమ్వన్ హూ వుడ్ టేక్ కంట్రోల్. మా మొట్టమొదటి డైరెక్టర్ వచ్చాడు పరిగెట్టుకుంటూ, లేక్ టండన్ గారు, వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తను మన నసీర్ వైఫ్ రత్న, ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుండేవాడు. రత్న కూడా వచ్చింది. రత్న న్యూ ఆల్ అబౌట్ దాదర్ ఏరియా బాగా తెలిసింది, రాజ్ కమల్ స్టూడియోలో జరిగింది. తనంది నేను తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్లారు. అప్పటికప్పుడు వాళ్ళు కుట్లు వేశారు ఇక్కడ. ఆ కుట్లు వేయడంలో ఏదో తేడా వచ్చింది కొంచెం. అదేంటంటే అది చాలా సెన్సిటివ్ మసిల్ అంటే ఇది, ఈ పైది సపోజ్ టు బి వెరీ ఎలాస్టిక్ బట్ ఆల్సో వెరీ సెన్సిటివ్. దానికి ఆ ఇంపాక్ట్ ఎంత వచ్చిందంటే ఒక టోసిస్ అని ఒక రకంగా డెవలప్ అయింది. టోసిస్ అంటే ఏంటంటే డ్రూపింగ్ ఐలిడ్, ఇది ఇట్లా ఇలా వచ్చేసింది అనమాట. అది కరెక్ట్ అవ్వడానికి కనీసం 9 నెలలు పడుతుంది. అంటే అప్పుడు న్యాచురల్గా కరెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. అది కాకుండా ఈ బ్లాక్నెస్ కూడా 9 నెలలు పడుతుందని చెప్పారు. నిజంగానే 9 నెలలు పట్టింది. కానీ ఆ ఒక్క దెబ్బ తగలకుండా ఉండుంటే చాలా అప్పుడు చాలా సినిమాలు వదిలేయాల్సి వచ్చింది. రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, రిషి కపూర్, వీళ్ళందరితో చేస్తున్న సినిమాలు. సైండ్ ఈ రోజు రేఖా గారితో పాటు ఆ పక్కన మీకు చైర్ ఉండేది. బహుశా ఉండనండి. రేఖా గారిలో ఉండే క్వాలిటీస్ వేరే, నాలో ఉండే క్వాలిటీస్ నాకున్నాయి. కానీ రేఖా గారిలో టిపికల్ హీరోయిన్లో ఉండాల్సిన క్వాలిటీస్ కొంచెం ఎక్కువ. నా ఉద్దేశం చాలా పెద్ద సినిమాలు కదా పోయింది, పెద్ద సినిమా. మీరు నిజం సినిమాలో కొన్నేళ్ల క్రితం, ఒక 23-22 ఏళ్ల క్రితం మీరు యాక్ట్ చేసిన మహేష్ బాబు ఈరోజు రాజమౌళి గారితో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. అవునట. అంటే ఆ ఎక్కడి నుంచి 23 ఏళ్ళు ఆయన ఏ స్థాయికి వెళ్ళారో చూస్తే ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి అనమాట. సో మీకు ఎలా కనిపిస్తున్నారు మీ మహేష్ బాబు? ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఎ లాట్ ఆఫ్ లక్. నేను చాలా మంచి మనిషి, చక్కగా అదేదో ఆశీర్వాదం ఉంటుంది చూసారా, 3 పువ్వులు 6 కాయలుగా ఏదో ఉంది, ఆ రకంగా ఆశీర్వదిస్తాను. లెట్ హిమ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఆ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు చాలా అరుదుగా కలుసుకుంటాము. సో నాకు అవకాశం వచ్చింది. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవాడు మీకు అరుదుగా కలుస్తారు. లేదు మేడం, నిజంగా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.